హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్. హెల్తీగా డ్రై ఫ్రూట్ రోల్ ఎలా తయారు చూసేద్దామా. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది జీడిపప్పు, బాదం, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్. మీ దగ్గర ఉంటే పిస్తా, అంజీర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వాటిని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. లడ్డు చేసుకోవడానికి ఖర్జూరం తీసుకున్నాను. ఇక్కడ ఒక 15 వరకు తీసుకున్నానండి. వాటిని గింజలు తీసేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ వచ్చేసి ఒక్కొక్కటి గుప్పడు క్వాంటిటీలో తీసుకున్నాను. క్వాంటిటీస్ అనేవి మీ ఇష్టం. తర్వాత సేమ్ కడాయిలో ఈ ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి చల్లారిన తర్వాత చేతితో ఇలా కలిపేసుకొని రోల్ చేసుకోవాలన్నమాట. రోల్ చేసుకున్న తర్వాత కొంచెం గసగసాలు యాడ్ చేసుకొని ఒక ప్లేట్ మీద దాని మీద మనం రోల్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ రోల్ని పెట్టేసుకొని ఇంకొకసారి రోల్ చేసేసుకొని ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద ఈ డ్రై ఫ్రూట్ రోల్ని పెట్టేసుకొని మొత్తం క్లోజ్ అయ్యేలా ఇలా రోల్ చేసుకొని ఎడ్జస్ట్లో ఇలా చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీస్తే కొంచెం హార్డ్ అవుతుంది అనమాట ఈ డ్రై ఫ్రూట్ రోలు. అప్పుడు మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం అలాగే తర్వాత లడ్డూల్లో అయినా చుట్టేసుకోవచ్చు అండి. ఒకవేళ రోల్ చేసుకోవాలంటే మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేసుకోండి. అప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉడిపోకుండా ఉంటాయి. మనకి కావాల్సిన షేప్లో కట్ అవుతుంది అనమాట. రోజు ఒక బయట తింటే సరిపోతుందండి. చాలా హెల్తీ. ఈ డ్రై ఫ్రూట్ రోల్ని మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.